హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి బైబిల్లోని అపోస్తులుడైన యోహాను గారు గురించి మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఫ్రెండ్స్, యోహాను గారు యేసుక్రీస్తును వెంబడించిన విధానము, యోహాను గారు చరిత్ర, మీతో కొన్ని విషయాలు క్లుప్తంగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, యోహాను గారు జెబెదయి కుమారుడును, యాకోబు యొక్క సహోదరుడు. అపోస్తులుడైన యాకోబు, అపోస్తులుడైన యోహాను ఇద్దరు కూడా జెబెదయి గారి కుమారులు. వీరిని ఉరిమేడి వారు అని పిలిచేవారు. తండ్రి పేరు జెబెదయి, తల్లి పేరు సలోమియు. యేసుకు సేవ చేసిన ఉత్తమ స్త్రీ అయిన సలోమియు ప్రభు యొక్క శిలువ మరణ సమయంలో సలోమి గారు అక్కడనే ఉండేనని మార్కు సువార్త 15వ అధ్యాయము 40-41 వచనాలు మనం చూడొచ్చు. యోహాను గారు జాలరిగా పనిచేసినను ఆధ్యాత్మిక విషయముల యందు బహుశ్రద్ధగా ఉండేవారు. అందువలనని యోహానును ఆంద్రేయ, బాప్తిసమిచ్చు యోహాను శిష్యులుగా నుండి ఆయన మాట ఆలకించేవారు. బాప్తిసమిచ్చు యోహాను శిష్యులలో ఒకడైన గలిలయ వాడైన యోహాను యేసు బహిరంగ సేవా ప్రారంభంలో బాప్తిసమిచ్చు యోహాను ఇచ్చిన సాక్ష్యము విని ప్రభువును వెంబడించిన వారిలో ఒకడు. యోహాను గారు మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. పిదప ఒక పర్యాయము తనకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి తన వెంబడించమని యేసు పిలిచెను. యేసు చేత అపోస్తులుడిగా ఎన్నుకోబడిన 12 మందిలో ఒకడిగా ఉన్నవారు అతను. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణెలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచినట్టు మత్తయి సువార్త 4వ అధ్యాయము 21లో మనం చూడొచ్చు. వెంటనే వారు తమ దోణెలు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రభువు పిలిచినప్పుడు వెంటనే లోబడిన శిష్యులలో యోహాను గారు ఒకరు. 12 మంది శిష్యులలో పేతురు, యోహాను, యాకోబు మొదలగు ముగ్గురిని మాత్రమే యేసు ప్రత్యేక సందర్భంలో తన వెంట రమ్మని ప్రత్యేక సందర్భాల్లో ఆహ్వానించుట మనం చూస్తాము. మొదట 3 సువార్తలు చెప్పినప్పుడు క్రీస్తు శిష్యులలో అతి ప్రాముఖ్యమైన ముగ్గురిలో యాకోబు ఒకడు, మిగతా ఇద్దరు పేతురు, యోహాను. క్రీస్తు ఈ ముగ్గురికి శ్రేష్టమైన ఆశీర్వాదములు ఇచ్చినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. పేతురు గారి గురించి చూస్తే పేతురు ధైర్యశాలి, దూకుడుతనము గలవాడు. మాటకారి అయిన పేతురును ప్రభువు వాడుకున్నట్టు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. యాకోబు గారి గురించి చూస్తే యాకోబు వారిద్దరి కంటే వ్యత్యాసమైన దృఢ నిశ్చయము కలిగిన ఆసక్తితో కూడిన రౌద్రుడైన యాకోబును కూడా ప్రభువు ప్రేమించి వాడుకున్నట్టు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. అలాగే యోహాను గారు కూడా ఆసక్తి వలన సంకుచిత స్వభావం కలిగిన వాడుగాను, ఇతరులంటే సహించలేని వాడుగాను ఉండుట కూడా మనం గమనిస్తాం. అటువంటి సంకుచిత స్వభావము గల ప్రేమహీనుడైన యోహాను క్రీస్తు కూడా ప్రభువును ప్రేమించి వాడుకున్నట్టు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. తన ప్రేమను బయలుపరచుట ద్వారా ప్రేమపూర్ణుడిగా చేయుట ఎంత ఆశ్చర్యము! అపోస్తుల కార్యములు 3 చోట్ల ఈయన పేరు గుర్తించబడుతున్నది. అపోస్తుల కార్య గ్రంథము 3వ అధ్యాయము 1-4 వచనాలు, 13వ అధ్యాయము 8-14 వచనాలు. యోహాను సువార్త 3 పత్రికలు మరియు ప్రకటన గ్రంథము వ్రాసెను. ఆది సంఘ కాలంలో ఉన్న సాంప్రదాయాలను బట్టి, బైబిలు కథనాన్ని బట్టి కూడా యేసు ప్రేమించిన శిష్యుడు జెబెదయి కుమారుడైన యోహాను అని, ఈ యోహానే యోహాను సువార్త రచయిత అని తెలుస్తున్నది. ఈ యోహాను సువార్త రచయిత అని యోహాను సువార్త 21వ అధ్యాయము 22 నుంచి మనం చూడొచ్చు. ఇతర సువార్తల రచయితలు యోహాను పేరును ప్రస్తావించినప్పటికీ యోహాను సువార్తలో అతని పేరు కనిపించదు. రచయిత తన స్వంత పేరును కాక తన వివరాన్ని మాత్రమే ఉపయోగించి సాధారణ పద్ధతిని ఈ రచయిత పాటించాడనటంలో సందేహం లేదని మనం యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం, 19వ అధ్యాయము 26వ వచనం, 21వ అధ్యాయము 7వ వచనంలో స్పష్టంగా కనిపిస్తుంది. క్రీస్తు శకం 70 సంవత్సరంలో
యెరూషలేము నాశనమునకు పిదప పద్మాసు దీవికి యోహాను పరవాసిగా పోకముందే ఈ యోహాను వ్రాసినట్టు మనం చూస్తాము. క్రీస్తు యేసు 12 మంది శిష్యులలో హతసాక్షిగా మరణించక వృద్ధాప్యములో మరణించినది కూడా యోహాను గారు మాత్రమే. విశ్వాసమును బట్టి సమస్తమును సహించు శక్తియు సమస్తమును ఎదుర్కొనే ధైర్యము గలవాడు యోహాను. యోహాను సువార్తలో విశ్వాసము అనే మాట 98 సార్లు వచ్చుతున్నది. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం మనం చూడొచ్చు. యోహాను సువార్తలో పత్రికలోనూ సారాంశంగా ఉన్నది. 1 యోహాను 4వ అధ్యాయము 7వ వచనం చూస్తే, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ప్రేమ యొక్క అపోస్తులుడును అని యోహాను పిలువబడుచున్నాడు. వృద్ధాప్యంలో రోమా అధికారులు అతనిని పద్మాసు దీవికి పరవశమునకు పంపిరి. అక్కడ నుండి ప్రకటన గ్రంథము రాసినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. పేతురు యోహానులతో పాటు క్రీస్తుతో కూడా రూపాంతర కొండపైన యేసుక్రీస్తుతో పాటు కూడా యోహాను గారు ఉన్నారు. ఆయన రూపాంతరము చెందినప్పుడు వీరికి ఆయనను చూచి ధన్యత ఇచ్చినట్టు మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-8 వచనాలు మనం చూడొచ్చు. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అని మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనంలో స్పష్టంగా కనిపిస్తుంది. యాయీరు కుమార్తెను లేపినప్పుడు ఆయనతో నుండి భాగ్యమును అనుగ్రహించెను. పేతురు యాకోబు సహోదరుడగు యోహాను అనువారుని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక రూపాంతరము తర్వాత క్రీస్తు యెరూషలేమునకు వెళ్ళుటకు మనము స్థిరపరచుకొని తనకంటే ముందుగా శిష్యులను పంపెను. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, అనేక ప్రాచీన ప్రతులలో ఏలియా చేసినట్లు అని కూర్చబడి ఉన్నది. ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. కొన్ని ప్రాచీన ప్రతులలో మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగరు. మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదనని కూర్చబడి ఉన్నది. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వీరి కోప స్వభావమును గుర్తించిన క్రీస్తు ఉరిమెడ వారని అర్థము గల బోయనెర్గెస్ అని పేరు పెట్టెను. మార్కు సువార్త 3వ అధ్యాయము 17లో మనం ఇట్లా చూస్తాము. జబదయ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికి ఆయన జోహనెర్గెనస్ పేరు పెట్టెను. బోయనెర్గెస్ అనగా ఉరిమెడు వారని అర్థము. కోపము ఆశతో నిండిన యోహాను క్రమక్రమంగా మార్పు చెందెను. యోహాను దేవుని ప్రేమను బట్టి ఆయన హృదయము నింపబడెను. దేవుని ప్రేమను గుర్తించిన యోహాను యేసు ప్రేమించు శిష్యుడిగా కనబడుచున్నాడు. ఇట్టి ప్రేమను బట్టి ధైర్యము గలవాడే ఇట్టి శ్రమను సహించు స్వభావాన్ని పొందుకున్నాడు. అప్పుడు జబదయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనేను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడేనో వారికే అది దొరుకునని చెప్పెను. తక్కున 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద
కోప్పడిరి. ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదు. ఈ ప్రవచనము యాకోబు జీవితంలో అతివేగముగా నెరవేరినట్టు క్రీస్తు యొక్క చేదైన గిన్నెలో పాలు పొంది యాకోబు శిష్యులలో ప్రథమ హతసాక్షిగా మరణించినాడు. క్రూరమైన మరణము పొందిన వారు కూడా యాకోబు గారే. అపోస్తుల కార్యగ్రంథము 12:2 చూడొచ్చు. అపోస్తులలో మొదటిగా మరణించిన యాకోబు క్రీస్తు కుడి పక్కన ఉన్నట్టు, అపోస్తులలో ఆఖరిగా మరణించిన ఈ యోహాను క్రీస్తు ఎడమ ప్రక్కన కూర్చున్నాడేమోనని చరిత్రకారులు చెప్తున్నారు. శిలువ మరణమునకు ముందు యేసు ఒలివ కొండ మీద కూర్చుండి తన 9 శిష్యులకు జరగనున్న సంగతులను రెండవ రాకడను వివరించెను. వీరిలో యోహాను గారు కూడా ఉన్నారు. ఆయన దేవాలయము ఎదుట ఒలివల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూచినట్టు మార్కు సువార్త 13:3 మనం చూడొచ్చు. ఆయన గెత్సెమనే తోటలో రక్తపు చెమటతో ప్రార్థించినప్పుడు తనతో కలిసి మెలకువగా ఉండుడి, ప్రార్థించండి అని దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం అయితే వారు నిద్రపోయినట్టు మత్తయి సువార్త 26:37-46 వరకు చూడొచ్చు మనం. యోహాను మాత్రమే యేసును చివరి వరకు వెంబడించిన. యేసు బంధించబడిన వెంటనే శిష్యులందరూ పారిపోయారు. పేతురు, యోహానులు మాత్రమే యేసును వెంబడించుచు ప్రధాన యాజకుని ఇంటికి వెళ్ళిరి. ఇద్దరిలోనూ పేతురు యేసును తృణీకరించెను. యోహాను మాత్రమే ఆయన సిలువ వేయబడినప్పుడు అక్కడ ఉన్నట్టు యోహాను సువార్త 18:15 మనం చూడొచ్చు. ఇది ఆయనను మనోధైర్యమును చూపుచున్నది. యేసు తన తల్లి అయిన మరియను యోహానుకు అప్పగించినట్టు యోహాను సువార్త 19:26-27 మనం చూడొచ్చు. తల్లి అయిన మరియ మరణించే వరకు ఆమెను తన సొంత తల్లి వలె ఎఫెసులో ఉంచి పరామర్శించి ఆమెకు గృహమును ఏర్పాటు చేసినట్టు మనం ఎఫెసులో చూడొచ్చు. ప్రభు సమాధి నుండి ఎత్తుకొని పోయిరని మగ్దలేని మరియ తెలియజేసినప్పుడు యోహాను, పేతురు పరిగెత్తి సమాధి వద్దకు పరిగెత్తిరి అని యోహాను సువార్త 20:1-8 మనం చూడొచ్చు. పునరుద్ధానుడైన క్రీస్తు చూచే ధన్యత యోహానుకు మాత్రమే లభించెను. సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతానియేలును, జబదెయ కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉన్నట్టు యోహాను సువార్త 21:2 మనం చూడొచ్చు. సమరియా నందుండి క్రైస్తవుల మధ్య సేవ చేసిన పిదప యోహాను ఎఫెసు సంఘ కాపరిగా బాధ్యతలు వహించినట్టు మనం చూడొచ్చు. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును, యోహానును వారి యొద్దకు పంపినట్టు అపోస్తుల కార్యగ్రంథములో 8:14 మనం చూడొచ్చు. ఆది అపోస్తుల సంఘములో యోహాను ఒక స్తంభముగా ఎంచబడెను. యేసు పునరుద్ధానమును తర్వాత పేతురు, యాకోబులతో యోహానును యెరూషలేము సంఘ స్తంభములుగా లెక్కించబడిన పెద్దలలో ఒకడుగా ఉండెనని గలతీలకు రాసిన పత్రిక 2:9 మనం చూడొచ్చు. తౌమీదియన్ చక్రవర్తి కాలంలో యోహాను బంధించబడిన రోమాకు కొనిపోబడెను. అక్కడ మరుగుతున్న నూనెలో విసిరివేయబడిన ఎటువంటి హానియు కలగనందున చక్రవర్తి యోహానును పద్మాసు ద్వీపమునకు బహిష్కరించెను. ఇది ప్రస్తుతము టర్కీ దేశము సముద్ర తీరమున నున్నది. వృద్ధాప్యము వరకు పద్మాస్ ద్వీపములో నుండి ఒక గుహలో నివసించెను. అచ్చటనే ఆయన ప్రకటన గ్రంథము రాశాడు. అందువలననే ఆ గృహ అపోకలిప్స్ గృహ అని పిలువబడుచున్నది. చిన్న దేవాలయముగా మార్చబడిన ఈ గృహాలు యోహాను తలదిండుగా వాడుకొని నా రాతిని చూడవచ్చు. క్రీస్తు శకం 68లో నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులకు కలిగిన గొప్ప శ్రమలలో పేతురును, పౌలును హతసాక్షులైరి. మిగిలిన అపోస్తులలో యోహాను తప్ప మిగిలిన అందరూ మరణించారు. యోహాను మాత్రమే ఇట్టి కాలంలో ఎఫెసులో నివసించినట్లు అక్కడ సంఘములో సేవ చేసినట్టు చరిత్ర సూచిస్తుంది. క్రీస్తు శకం 96 నెర్వావిన్ చక్రవర్తిచే విడుదల చేయబడిన యోహాను అనేక సంఘములు వెళ్ళి నూతన అధ్యక్షుడు నియమించెను. క్రీస్తు శకం 100 యోహాను సహజ మరణము నొందెను. ఆయన సమాధిపై చిన్న ఆలయము కట్టిరి. 6వ శతాబ్దమునందు జస్టీనియన్ చక్రవర్తి అదే స్థలమందు ఒక ఆలయమును కట్టెను.
శిలువ రూపంలో కట్టబడిన ఆలయము యొక్క పొడవు 130 మీటర్లు. సెప్టెంబర్ 26 మరణించిన దినముగా భావించబడుతుంది. ఉన్నత స్థలములలో ఎగురు పక్షిరాజు యోహానుకు చిహ్నముగా ఎంచబడుచున్నది. యోహాను కూడా ఆసక్తి వలన సంకుచిత స్వభావం కలిగిన వాడుగాను ఇతరులు సహించలేని వాడుగాను ఉండుట గమనిస్తున్నాం. అటువంటి సంకుచిత స్వభావము గల ప్రేమహీనుడైన యోహాను క్రీస్తు తన బలపరచుట ద్వారా ప్రేమపూర్ణుడిగా చేయుట ఎంత ఆశ్చర్యము. తనను గూర్చి వ్రాసుకోవలసి వచ్చినప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడని మాత్రమే వ్రాసెను అని యోహాను గారు సాక్ష్యం ఇచ్చినట్టు మనం చూస్తాము. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరిచ్చే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ మరెన్నో వీడియోస్ నేను చేయడానికి అవకాశం ఉంటుంది.